డిసైడ్ చేస్తాడు మన ప్రార్థన ద్వారా. అందరి కొరకు ప్రార్థన చేసే భాగ్యం దేవుడు మనకిచ్చాడు అనంటే ఎంత గొప్ప ధన్యులు అండి మనం, ఎంత గొప్ప ధన్యులు అండి మనం. కాబట్టి మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేయకపోవటం, ఈ అంశములపై ప్రార్థన చేయకపోవటం పాపం అనేశాడు సమూయేలు ప్రవక్త. ఇది మనకు తెలియకోకుండానే మనం చేస్తున్న పాపం. మనం తెలియకోకుండానే ఈ చిక్కుల్లో, పాపం అనే చిక్కుల్లో పడుతున్న సందర్భం ప్రియులారా. కాబట్టి ప్రార్థన చేయాలి మనుషులందరి కొరకు. నిజంగాండి ప్రార్థన చెయ్యాలా, ఏం చేయకూడదా? ఇది కూడా మనం ఆలోచించాలి. ప్రార్థన మాత్రమే చేయాలా, ఏం చేయకూడదా? ప్రార్థన ఒకటే చేసి సరిపోతుందా అని అంటే, యేసుక్రీస్తు జీవితంలో 2 అంశాలు మనకు కనపడతాయి. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూస్తుంటే, లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం చదవండి ఒకసారి. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండు. ఒలీవల కొండకు వెళ్ళుచు కాలం గడుపుతున్నాడంటే ఒలీవలకు వెళ్ళి టైంపాస్ చేస్తున్నాడు కాదు అర్థం. పగటి యందు బోధ, రాత్రివేళ ఒలీవల కొండకెళ్ళి ప్రార్థన. పగలు బోధ, రాత్రి ప్రార్థన. పగలు బోధ, రాత్రి ప్రార్థన. ఇది యేసుక్రీస్తు దినచర్య. ఇది ఆయన టైం టేబుల్. ఇది ఆయన టైం టేబుల్ అండి, దినచర్య అండి. పగలు బోధ, రాత్రి ప్రార్థన. రాత్రి ఎక్కువ సమయం ప్రార్థనలోనే గడిపాడు అని చెప్పటానికి 22వ అధ్యాయానికి వచ్చేసరికల్లా 39వ వచనంలో చూడండి అసలు విషయాన్ని. ఒలీవల కొండకి ఎందుకు వెళ్తాడు, ఆయన వాడుక చొప్పున ఎందుకు వెళ్తాడు, ఎందుకు ఆయనకి ఒలీవల కొండ మీద పనేంటి అని అంటే 39వ వచనం పక్క అధ్యాయం 22వ అధ్యాయంలో, ఆయన బయలుదేరి వాడుక చొప్పున ఒలీవల కొండకెళ్ళి శిష్యులను ఆయన వెంట పెట్టుకుని ఆ చేటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చేయుడని చెప్పి. చూసారా, ఒలీవల కొండకెళ్ళి ఆయన ఎందుకు ప్రతి సాయంత్రం వెళ్ళిపోతున్నాడు అక్కడికి? పగలేమో దేవాలయంలో బోధ చేస్తూ, సాయంత్రం ఏమో, రాత్రి వేళేమో ఒలీవల కొండకి ఎందుకు వెళ్తున్నాడు అంటే, పగలు దేవుని మాటలు చెప్పటం, రాత్రి వేళ ఒలీవల కొండకెళ్ళి తన శిష్యులతో పాటు ఎక్కువ సమయం ప్రార్థనలో గడపటం. అంటే ప్రార్థన మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయకపోవటం పాపము అని చెప్పిన దేవుడు, ప్రార్థన ఒక్కటే కాదట మనం చేయాల్సింది. ప్రార్థన వాక్య పరిచర్య, ప్రార్థన మరియు వాక్య పరిచర్య, ప్రార్థన మరియు వాక్య పరిచర్య. సేవకుల డ్యూటీ అండి ఇది, సేవకుల డ్యూటీ అండి ఇది. ప్రార్థన చేయటం, వాక్య పరిచర్య చేయటం, వాక్య పరిచర్య చేయటం, ప్రార్థన చేయటం, వాక్య పరిచర్య, ప్రార్థన. ఇదొక క్రమంగా ఉండాలి. నిజంగండి అపోస్తులు ఈ సూత్రం పాటించారండి. ఏ సూత్రం? వాక్యం పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి. వాక్య పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి. శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది ప్రారంభపు శతాబ్దంలో, ప్రారంభపు సంఘంలో. అప్పుడు ఒక సందర్భంలో చిన్న చూపు అనే ఒక సమస్య వచ్చేసింది. విధరాల మీద చిన్న చూపు చూశారని. అప్పుడు వెంటనే మేల్కొన్నారు, ఎలర్ట్ అయిపోయారు అపోస్తులు. ఎలర్ట్ అయిపోయి, ఇదిగో మనం వాక్యం పంచిపెట్టుట మాని భోజనం పంచిపెట్టుట యుక్తము కాదు అనని వారికి తోడుగా మరికొంతమంది జతపని వారిని నియమించుకున్నారు.
జత పని వారు నియమించుకున్నారు. నియమించుకున్న సమయంలో వాళ్ళు చెబుతున్న మాట చూడండి, మేము ఏ పనిలో ఉంటాము అన్న మాట చెప్తున్నారు చూడండి. అపోస్తల కార్యగ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుము అనేసారు చూడండి. అంటే మా పని ఏంటంటే భోజనం పెట్టడం కాదు. పరిచర్య విస్తరిస్తున్న సమయంలో అన్ని పనులు దైవ సేవకుడు చెయ్యకూడదు. అది యుక్తము కాదు. ఏమండి, అది యుక్తము కాదు. ఆయనే భోజనాలు పంచిపెట్టేసి భోజనాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ, వంటల కార్యక్రమం ఆయనే చూసుకుంటూ, ఆ టాయిలెట్స్ క్లీనింగ్ ఆయనే చూసుకుంటూ, పట్టాలు వేసే కార్యక్రమం ఆయనే చూస్తూ, సౌండ్ సిస్టమ్ ఆయన ఆపరేట్ చేసుకుంటూ, ఆయనే ప్రార్థన చేసి, ఆయనే సేవకుడికి ఇది ఎంత భారంగా ఉంటుందో తెలుసండి, ఎంత కష్టంగా ఉంటుందో తెలుసండి. కాబట్టి మేము భోజనం పంచిపెట్టుట యుక్తము కాదు. మేము చెయ్యవలసింది ఇదిగో ప్రార్థన మరియు వాక్య పరిచర్య. ప్రార్థించాలి, వాక్య పరిచర్య చేయాలి. వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు అని ఒక 7గురిని నియమించుకున్నారు పరిచర్యలో జత పనివారిగా. చూసారండి, ప్రార్థన ప్రాముఖ్యత, వాక్య పరిచర్య ప్రాముఖ్యత ఈ సందర్భాలను బట్టి మనకు అర్థమవుతుంది. దైవ సేవకుడు ప్రార్థించాలి, వాక్య పరిచర్య చేయాలి. మిగతా పనులకి నాయకులు నియమించుకోవాలి, కొలిక్స్ను తయారు చేసుకోవాలి, వారికి అప్పగించేసేయాలి ఆ పనులు. ఈ పని నువ్వు చేయి. ఇదండి జ్ఞానంతో చేయటం అంటే. అయితే ప్రార్థన చేయకపోవటం పాపం అన్నాడుగా. ప్రార్థన చేయకపోవటం ఒక్కటే పాపం కాదండి, పని చెయ్యకపోవటం కూడా పాపమే. వాక్య పరిచర్య చేయకపోవటం కూడా పాపమే. నిజమండి, నిజం అండి. ఓ మంచి మాట చదువుకుందామా? చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకించడు అన్నాడు. చూడండి, అక్కడ ప్రార్థన చేయమన్నాడుగా. సమాజం కోసం, చుట్టూన్న వారి కోసం, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థనే కదా. అదే చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోలే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక మెలక మనకు కనపడుతుంది. ఏంటిదది? దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఎవరు పాపులు? ఎవరు పరిశుద్ధులు? ఎవరు పాపులు? నిజంగండి, ఇది మనం ఆలోచిస్తే దేవుని వాక్య పరిచర్య చేస్తూ, ప్రార్థిస్తూ, వాక్య పరిచర్య చేస్తూ అనేక మందిని సంపాదించే వ్యక్తులు నీతిమంతులుగా ఎల్లకాలం ఉండగలరు. విశ్వసించే రక్తంలో కడిగబడినంత మాత్రాన నీతిమంతులు అని ప్రారంభంలో మనకి పేరు వచ్చినా ఆ నీతిమంతుడనే పేరును మనం నిలబెట్టుకోవాలి. అది ఎలా? ప్రార్థన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, నీతిగా జీవించటం ద్వారా. ఏమండి? కాబట్టి నేను ప్రార్థన మాత్రమే చేస్తాను, ఇక ఏమి చేయను అని అంటే కుదరదు. ఒకవేళ యేసుక్రీస్తు ఈ మాట నిజమని అనుకుంటే ఆయన ఒలీవల కొండ మీదనే ఉండాలి, కిందికి దిక్కకూడదుగా. శిష్యులతో చెప్పాలి, శిష్యులారా ఇక్కడ గుడారాలు వేసేయండి, ఇక్కడే ఉండిపోదాం, మనం ఇక్కడి నుంచే ఉద్యమం స్టార్ట్ చేద్దాం, ఇది ప్రేయర్ ఉద్యమం, ఇది ఇక్కడిని స్టార్ట్ చేద్దాం, ఇక్కడే ఉండిపోదాం, ఇక్కడే చేసేద్దాం, అన్ని కార్యాలు జరిగిపోతాయి అని అల్ల యేసుక్రీస్తు. రాత్రి కొండెక్కిన ఆయన తెల్లవారిందనగానే దిగిపోయాడు, సమాజంలోకి వెళ్ళిపోయాడు. రాత్రి కొండెక్కేవాడు, ప్రార్థించేవాడు, సాయంత్రం తెల్లారగానే దిగిపోయేవాడు కొండ. కాబట్టి
ప్రార్థన పని యేసుక్రీస్తు జీవితంలో బ్యాలెన్స్డ్గా మనం చూస్తున్నాం. బ్యాలెన్స్డ్గా నేను కేవలం ప్రార్థన మాత్రమే చేస్తానికి ఏమీ చేయను అంటే ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుడు మనం చేసి